నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాఘవరావు అమ్మ. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్? మాది రియల్ ఎస్టేట్ అమ్మ. శుభోదయ రియల్ ఎస్టేట్ ఆఫీస్ మాది. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? దాదాపు 20 years నుంచి అమ్మ. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న ఎమ్మెల్యే ఎవరంటారు? ఇదేముందమ్మా, 100% జనార్దన్ గారేనమ్మా, దాంట్లో నో డౌట్. గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా ఫీల్డ్లో. ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు దామచర్ల జనార్దన్ గారి టైంలో వచ్చినటువంటి మార్పులు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే టైంలో కూడా రాలేదు. ఒంగోలుకు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేశారు. అందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్. ఒక రోడ్స్ అనే కాదు, ఒక వాటర్స్ అనే కాదు, ఒక డంప్ యార్డ్ మార్చడం విధానంలోనే కాదు, టోటల్గా ఒంగోలు రూపురేఖలు పార్కులనే కాదు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ చాలా చక్కగా చేశారు. పబ్లిక్ పల్స్ కూడా అదేనమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలో ఏదన్నా కానీ దాదాపుగా అభివృద్ధి పదంలో ఇంతవరకు ఈ గత 20 సంవత్సరాల్లో జరగనంతగా అంత బాగా జరిగింది. సో దాదాపుగా అందరూ జనం కూడా 100% సాటిస్ఫైగా ఉన్నారు. అంటే యాక్చువల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి టైంలో రాష్ట్ర విభజన జరిగిన ఈ 5 సంవత్సరాల్లో కూడా మనకు ఫండ్స్ లేవు అసలు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ఫండ్స్ లేని టైంలో కూడా ఇంత చక్కగా ఫండ్స్ చేసి ఒక స్మార్ట్ సిటీగా మన ఒంగోలు సెలెక్ట్ కావడం కూడా ఒక అదృష్టమేను. దానివల్ల కానీ ఏదైనా కానీ మన స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేకపోయినా కానీ ఈ స్థాయిలో అభివృద్ధి జరగడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ జనార్దన్ గారు ఇంకేమేం సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఇంకేం అభివృద్ధి చేస్తే బాగుంటుందండి? ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టో చూసాం కదమ్మా. టీడీపీ మేనిఫెస్టో చాలా చక్కగా ఉంది. అంటే వాటర్ సోర్స్ ఇంకా పెరిగేటటువంటి అవకాశాలన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. అదేవిధంగా మన రామతీర్థం జలాశయం నుంచి కూడా పైప్ లైన్ డైరెక్ట్ గా మన ఒంగోలుకి చేసి ఎప్పుడు కూడా ఒక్క సందర్భంలో సమ్మర్లో 2 రోజులకి 3 రోజులకి వచ్చేటటువంటి వాటర్ ఆ విధంగా ఇబ్బంది లేకుండా డైలీ వచ్చేటట్టుగా వాళ్ళు వాగ్దానం చేసి ఉన్నారు. అన్ని రకాలు కూడా సపోజ్ దాదాపు కొన్ని వేల ఇళ్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అది 2 floor అయితే ఏమి, 3 floor అయితే ఏమి, గవర్నమెంట్ పరంగా కూడా అవన్నీ కూడా ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కనుక వస్తే ఒంగోలు పర్ఫెక్ట్ గా ఫుల్లీ డెవలప్డ్ అనే ఉద్దేశంతో బాగుంటుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మీకు నచ్చిందని అంటున్నారు. దాంట్లో బాగా నచ్చిన విషయం ఏంటి? గృహ సముదాయం కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా రాష్ట్రం డివిజన్ అయిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఎంతో డెఫిషిట్ గా ఉన్నటువంటి మన బడ్జెట్ లో కూడా 2 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టారంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో కూడా ఇప్పుడు మెయిన్ మ్యాక్సిమం గా రిసోర్సెస్ ఫ్యాక్టరీస్ అన్నమాట. ఇప్పుడు యువతకుంది చాలా వరకు సాఫ్ట్వేర్ ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కల్పనగా జరుగుతూ ఉందనేది చాలా మనం గుర్తుంచుకోదగిన విషయం. హైటెక్ సిటీ చూడండి, హైదరాబాదు 1,90,000 కోట్ల జనరేషన్ ఆదాయం జనరేట్ అవుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలసీల్లో లేని ఆదాయాన్ని సృష్టించి ఖర్చు పెడుతున్నాడు. అది ఏ నాయకుడు కూడా చేయనటువంటి వ్యవహారం. అది మనం 100% చాలా రిమైండ్ చేసుకునేటువంటి మ్యాటర్ అది. సో యువతకి జాబ్స్ వస్తున్నాయి అన్నారు, కానీ చాలా మంది యువత జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కువ యువత చూసిది జాబ్స్ పడతాయన్న ఆశతో ఓటేస్తారు. సో ఇప్పుడున్న యువతకి మరి జాబ్స్ లేవంటున్నారు, మరి దానికి మీరేమంటారు? అంటే కొత్తగా జరగబోయే కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానివల్ల వస్తుందని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు అమరావతి చూడండి, కరెక్ట్ గా మీకు ఫుల్ఫిల్ చేసి 4 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు శంకుస్థాపన రేంజ్ లో ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి రేంజ్ లో ఉన్నాయి. కియా కార్ల కంపెనీ సామాన్యమైన వ్యవహారం కాదుగా. చిత్తూరు సాఫ్ట్వేర్ షడ్జ్, అవన్నీ కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి విధానం అనమాట. 100% వస్తుందమ్మా. ఇప్పుడు కూడా చాలా వరకు సాటిస్ఫైగా ఉన్నారు. ఈ సంవత్సరం ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో, ఏ బీటెక్ కాలేజీలో కూడా చూడండి 85%, 90% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 90% ప్లేస్మెంట్స్ చాలా కాలేజీలో వచ్చినాయి. అది ఎందువల్ల వచ్చింది? ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు, ఒక స్టేట్ గవర్నమెంట్ కాదు, వచ్చినటువంటి పాలసీ విధానం చాలా బాగుంది. దీనివల్ల 100% యువత ఫుల్ఫిల్ అవుతారు. దే ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ఇయర్. ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ ఆల్సో గెట్ 85% ప్లేస్మెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ సిఎస్సి స్టూడెంట్స్. క్రౌడ్ కంప్యూటింగ్ గురించి మీకు ఐడియా ఉంది కదా. క్రౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడో రావాల్సింది. ఏ ముఖ్యమంత్రి కూడా క్రౌడ్ కంప్యూటింగ్ గురించి కాన్సల్టేషన్ చేయాలి. చంద్రబాబు నాయుడు చూడండి, క్రౌడ్ కంప్యూటింగ్ గురించి రాబోయే 5 సంవత్సరాలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి 100% మీకు ఫుల్ఫిల్ అర్థమైంది. దాంట్లో 100% వస్తాయండి. దాంట్లో మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మేము చాలా చోట్ల పబ్లిక్ టాక్స్ అని తీసామండి. సో కొంతమంది వృద్ధులు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడిగితే కొంతమంది వృద్ధులు అంటున్నారు, మా కొడుకే మాకు డబ్బులు ఇవ్వరు, అలాంటివి చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు ఇస్తున్నారు అని అంటున్నారు. ఓకే, అది బానే ఉందండి అక్కడ వరకు. కానీ యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే ఒకటమ్మా, సపోజ్
100% మార్కులు వచ్చే స్టూడెంట్ ఉంటాడు, 80% మార్కులు వచ్చే స్టూడెంట్ ఉంటాడు, 70% వచ్చే మార్కులు వచ్చే స్టూడెంట్ ఉండదు. అటువంటి విధానంలో 80% వచ్చేవాళ్ళు ప్లేస్మెంట్ కొట్టగలుగుతారు, 70% వచ్చేవాళ్ళు కొంత టైం పట్టుద్ది. వాళ్ళు డిప్రెషన్కి లోను కాకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చే ఈ నిరుద్యోగ వృత్తిని ఒక ఆసరాగా ఉంటుందనే విశ్వసిస్తున్నాం మేము. చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మీమోహన్, నేను జిల్లా ప్రధాన కార్యదర్శి.